And a very good evening to everyone. Today's our session is Introduction to Animaker. With the help of Animaker, we have to do some anime intro video. Okay. So coming to the Animaker, so many kinds of options are there. Let us see the today's session. And before going to the Animaker, we have to open the Google search and go to the Google search and type it in the animaker.com or something. Okay. Animaker or animaker.com. సో ఇట్లా మనకి ఈ విధంగా మనకు వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి యానిమేకర్ అనేటువంటి విండో అనేది ఓపెన్ అయిపోతుంది. దీంట్లో సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, దీనికి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ కూడా వాడు అప్పుడప్పుడు పెడతా ఉంటాడు, వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ టూల్ ద్వారా మనం ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమేస్ ని తయారు చేసుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ యానిమేస్ మనం స్టూడెంట్స్ ని ఈజీగా మోల్డ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి ఈజీగా లెసన్స్ ని కూడా అందించవచ్చు అనమాట. ఓకే, అందుకని ఈ టూల్ నేర్చుకోవడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ టూల్. ఓకే, సో దీంట్లో మనకి ముందుగా క్రియేట్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్ళొచ్చు. లేదు అంటే మనకి కంప్లీట్ గా లాగిన్ ఆప్షన్ ఉంటుంది. లాగిన్ ఆప్షన్ లోకి వెళ్ళిపోయి మనం వీడియోస్ అండ్ పోస్టర్స్ అండ్ మనకి ఏది కావాలంటే అది దీంట్లో మనం చేసుకోవచ్చు. బట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియోస్ లోనే ఉంటాయి. ఓకే, సో లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటికల్ గా సైన్ అప్ అవుతుంది ఇది. ఎందుకంటే ఆల్రెడీ నేను రిజిస్టర్ అయి ఉన్నా కాబట్టి నా అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం. నేను లాగౌట్ చేసి అగైన్ లాగిన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది మనకి. దీన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ మనకి మన అకౌంట్ ఉంటుంది. సో అకౌంట్ నేను ఏం చేస్తున్నానంటే సైన్ ఇన్ చేసేస్తున్నాను, సైన్ అవుట్ చేసేస్తున్నాను. ఓకే, సైన్ అవుట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ సైన్ ఇన్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రీఫేజ్ వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి గూగుల్ కనిపిస్తుంది కదా, గూగుల్ ఆర్ ఫేస్బుక్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను గూగుల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, గూగుల్ మీద క్లిక్ చేయగానే చూస్ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ ని అడుగుతుంది అది. సో ఈ రెండు అకౌంట్స్ లో మనం ఏ అకౌంట్ అయినా తీసుకోవచ్చు. నేను నా అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నా, అకాడమీ అకౌంట్ బదులు. ఓకే, సో నా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. ఆటోమేటికల్ గా డాష్ బోర్డ్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. సో లెట్ us see the various options in the యానిమేకర్ ఫస్ట్. తర్వాత మనం రిమైనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి డెమో కావాలంటే బుక్ చేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూస్ లైన్స్ అనమాట. దానికి ఏమేమి చేయాలి ఏంటి, కొత్తగా ఏమన్నా వస్తాయి అవన్నీ కూడా ఈ యొక్క బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి అనమాట. అండ్ దీస్ ఆర్ ద టెంప్లెట్స్ ఆప్షన్ అండ్ ప్రైజింగ్. ఓకే, ఇది కంప్లీట్ గా ట్రయల్ వర్షన్ లోనే మనం యూజ్ చేసుకోవాలండి. అప్గ్రేడ్ చేసుకుంటేనే వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి. బట్ అది అప్గ్రేడ్ చేయకుండా వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్స్ మీరు చూడొచ్చు. డాష్ బోర్డ్ కావచ్చు, మై ప్రాజెక్ట్స్ కావచ్చు, షేర్డ్ విత్ మీ అండ్ బ్రాండ్ కిట్ అండ్ మై టీమ్, సో మేనేజింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ట్యూటోరియల్స్, ఇలా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి. అండ్ మధ్యలో మీరు చూడొచ్చు వీడియో, సోషల్ మీడియా, సబ్ టైటిల్, మై టూల్స్, వాయిస్ ఓవర్, ప్రెజెంటేషన్, ఇలా సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని మనం ఈ పర్టికులర్ యానిమేకర్ ఉపయోగించుకుని ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కనుక మనం దీన్ని అప్గ్రేడ్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ తో కూడా మనం యానిమేషన్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు హారిజాంటల్ వీడియోస్, వర్టికల్ వీడియోస్, ఇన్స్టా పోస్ట్స్. ఓకే, ఇలా వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని మీరు క్రియేట్ చేసుకుని పోస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అప్కమింగ్ మన సెషన్స్ ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. ఆల్రెడీ నేను ఒక స్టోరీని క్రియేట్ చేసి ఉన్నాను, అది ఒకసారి మీకు చూపించిన తర్వాత అగైన్ మనం ఎట్లా దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ని ఉపయోగించాలి ఏంటనేది చూసేద్దాం. సో లెట్ us see the scary story now. ఓకే, సో ఇక్కడ మనకి స్కారీ స్టోరీ ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ చేస్తున్న స్టోరీ ఇది. సో దాన్ని మనం ఎట్లా దాని లోపల ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. ఓకే, సో ఇక్కడ ఇది స్టోరీ ఓపెన్ చేసే ముందు దీన్ని మనకి ఇక్కడ కెమెరా, టైమ్ లైన్, ఇలా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ని ఫస్ట్ మనం చూద్దాము. చూసిన తర్వాత రిమైనింగ్ థింగ్స్ నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది ఎక్స్పాండ్ లైబ్రరీ. ఓకే, ఇలా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో కమింగ్ టు ద టోటల్ థింగ్స్, కంప్లీట్ గా ఇవన్నీ ప్లే చేసుకోవచ్చు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఇక్కడ మనకి ప్లే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆ వీడియో అనేది ప్లే అవుతుంది, చూడొచ్చు మీరు ఇది. ఓకే, ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ సీన్ 2. సీన్ 2 మీద కూడా చూస్తే సీన్ 2 మీద కూడా మనకి ఆ విధంగా మనకి సీన్ 2 అనేది క్రియేట్ చేసుకున్నాం. అండ్ సీన్ 3, సో వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉపయోగించాము దీంట్లో.
సో ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. ఓకే, అండ్ సీన్ 4 నేను ఒక 5 to 6 సీన్స్ మాత్రమే తీసుకున్నాను ఈజీగా ఉండేలాగా. సో అంటే స్టూడెంట్స్కి ఈజీగా మనకి అర్థమయ్యే విధంగా మనం ఒక చిన్న స్టోరీని ఈ విధంగా దీన్ని ఉపయోగించుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు ద ఆప్షన్స్, వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. టెంప్లెట్స్ అని, ఓకే, అండ్ క్యారెక్టర్స్ అని. సో ఫస్ట్ వన్ బై వన్ మనం చూద్దాం. టెంప్లెట్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే పర్టికులర్ వీడియోని ఫస్ట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఉపయోగించేటువంటి ఫస్ట్ టూల్ అనమాట. దీంట్లో మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. కార్టూన్స్ కానీ, ప్రోమోస్ కానీ, అండ్ ఎక్స్ప్లెయినర్స్ కానీ, ఇన్వైట్స్ కానీ, ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ ని మనం తీసుకోవచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద క్యారెక్టర్. సో దీంట్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వాళ్ళు ఇనిషియల్ గా ఇన్బుల్ట్ గా ఇస్తాడు. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ ని మనకి దాని మీద అలా క్లిక్ చేస్తే ఆటోమేటికల్ గా ఈ పర్టికులర్ ఏదైతే స్క్రీన్ ఉంటుందో ఆ స్క్రీన్ మీద అది ప్లేస్ అయిపోతుంది అనమాట. ఓకే, మనకి ఇప్పుడు క్యారెక్టర్ అక్కర్లేదు అనుకుంటే డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఆ విధంగా కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని మాత్రం అప్గ్రేడెడ్ వర్షన్ లో ఉంటాయి. సో అప్గ్రేడెడ్ వర్షన్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉండవు. ఓకే, అది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాపర్టీ. సో మనకి ఏ ఉపయోగించుకుని ప్రాపర్టీస్ జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని ప్రాపర్టీస్ వీడు ఇనిషియల్ గా దీంట్లో ఇస్తాడు ఈ విధంగా. ఇగో చూసారా ఇట్లా. సో ఈ ప్రాపర్టీస్ ఎక్కడైతే మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం వాడచ్చు అనమాట. ఓకే, డిపెండింగ్ అపాన్ ద సీన్ క్రియేషన్ మనం వివిధ రకాలైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి, కుర్చీలు కానీ, లేదంటే ఫ్రిడ్జ్ కానీ, ఫ్యాన్స్ కానీ. ఓకే, సో ఇలా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్, ఇక్కడ డ్రోన్ కూడా ఇచ్చాడు సింపుల్ గా. సో టెక్నాలజీ రిలేటెడ్ అయితే మనం ఇట్లాంటివి తీసుకుని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎమోజీస్ ఉన్నాయి. అండ్ అదే విధంగా సోషల్ కి సంబంధించినటువంటి, ఫినాన్స్ కి సంబంధించిన గురించి చెప్పాలంటే ఫినాన్స్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ సైన్స్ గురించి చెప్పాలంటే సైన్స్ గురించి సంబంధించినటువంటి స్పేస్ కి సంబంధించినట్టు ఇది ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ కి సంబంధించి. సో అలా మనకి వివిధ రకాలైనటువంటి ప్రాపర్టీస్ అనేవి మనకు ఉంటే మనకి ఎక్కడైతే ఆ ప్రాపర్టీ కావాలో ఆ ప్రాపర్టీ మీద క్లిక్ చేస్తే దాన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకోవడమే. డైరెక్ట్ గా క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది. అది ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనేది మనం చూసుకుని ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద టెక్స్ట్ ఆప్షన్స్. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. టెక్స్ట్ ఆప్షన్స్ అంటే నార్మల్గా దీని మీద హెడ్డింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెడ్డింగ్స్. అవన్నీ ట్రాక్ చేసుకుని మనం హెడ్డింగ్స్ ని నీట్ గా డిజైన్ చేసుకుంటాం. ఓకే, అండ్ బీజీ మీన్స్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మనం ఇక్కడ వాడు ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఇస్తాడు. అవి కాకుండా మనం ఏమైనా కొత్త బ్యాక్గ్రౌండ్స్ కనుక క్రియేట్ చేయాలంటే జనరేట్ బ్యాక్గ్రౌండ్ యూజింగ్ ఏ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో దాంతో మీరు చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ యానిమేకర్ కంప్లీట్ గా 10 minutes పాటు కొంచెం ఫ్రీ వర్షన్ గా ఇస్తాడండి మనకి. సో ఆ 10 minutes లో మనం చాలా చాలా చిన్న చిన్న వీడియోస్ తయారు చేసుకుని మనం అవి పోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ కమింగ్ టు ద ఇమేజ్ ఆప్షన్. ఇమేజెస్ ఏంటంటే కంప్లీట్ గా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద అవర్ ప్రెజెంటేషన్ వీ హ్యావ్ టు టేక్ ద ఇమేజెస్ ఫ్రమ్ ఇట్. ఓకే, అండ్ కమింగ్ టు ద వీడియో ఆప్షన్స్. సో మన వీడియోస్ ని కూడా దాంట్లో కొన్ని వీడియోస్ ఇస్తాడు. ఆల్మోస్ట్ సో మెనీ కైండ్స్ ఆఫ్ వీడియోస్ ఇస్తాడు. మనకి ఎక్కడైతే వీడియో కావాలో ఆ వీడియో మనం తీసుకుంటాము. ఒకవేళ మనం చేసినటువంటి వీడియో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది. అప్లోడ్ ఆప్షన్ ఉపయోగించుకొని వీడియో అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇమేజ్ కూడా అప్లోడ్ ఆప్షన్ ఇచ్చాడు, అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి బ్యాక్గ్రౌండ్ ఒక్కటే మనకి అప్లోడ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వలేదు. సో ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్. సో మ్యూజిక్ లో మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్స్ అనేవి వాడు ఇస్తాడు అనమాట. ఇక్కడ మీరు ఇలాగా సో ఇలా సో మెనీ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్స్ అనేవి ఉంటాయి. అండ్ మన మ్యూజిక్ ఏమన్నా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అప్లోడ్ క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఎఫెక్ట్ ఆప్షన్. సో మెనీ టైమ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ దట్ మీన్స్ అవి కొన్ని యానిమేటెడ్ గా కానీ, లేదంటే కొన్ని ఎమోజీస్ కానీ, కొన్ని మూవ్ అవుతున్నట్టు కానీ, ఈ విధంగా. ఇది అప్గ్రేడ్ అని కనుక వచ్చిందంటే మాత్రం మీరు చేయడానికి పాసిబిలిటీస్ లేవండి. ఓన్లీ అప్గ్రేడ్ లేనివి మాత్రమే మనం ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, అవి చూసుకుని మనం యాడ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద అప్లోడ్స్ అంటే ఏంటంటే కంప్లీట్ గా మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో ఆ అప్లోడ్ అనేది మనకి ఇక్కడ అప్లోడ్ బటన్ ఉపయోగించుకుని ముందుగానే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద షార్ట్ presentation for the each and every tab in the Animaker. Okay, and let us see the how to prepare our own story. Okay, so ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన స్టోరీ చూసారు. దాన్ని బేస్ చేసుకుని మనం మన ఓన్ స్టోరీని
ప్రిపేర్ చేసేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఇమేజెస్ అండ్ వీడియోస్ అండ్ స్మాల్ ఇంట్రో. ఇది మీరు ఓన్గానే చేయొచ్చు. నేను జస్ట్ కంపెనీ ఇంట్రో వరకే చేసి చూపిస్తున్నాను, ఎక్కువ చేయాలని అనుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మీకు ఈజీగా ఉండాలి కాబట్టి స్లోగా చేసి చూపిస్తాను. ఒక్కొక్కటి చూడండి. ఓకే, సో ఇది నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే మనకి క్రియేట్ అనేటువంటి ఆప్షన్ ఉంది, దాన్ని ఉపయోగించిన మేనేజ్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ పోస్ట్లు ఉన్నాయి. యూట్యూబ్ వీడియో క్రియేట్ చేసుకోవాలంటే యూట్యూబ్ వీడియో మీద క్లిక్ చేసుకుని అదైనా చేయొచ్చు. లేదు మనకి ఇంకా ఇక్కడ సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి, హారిజాంటల్ వీడియోస్ ఇలా ఉన్నాయి కదా, ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. ఓకే, లేదు మనం ఓన్గా చేయాలంటే మాత్రం క్రియేట్ అనేటువంటి ఆప్షన్ తీసుకుని చేసుకోవాలి. ఓకే, సో కమింగ్ టు నేను ఇక్కడ దీంట్లో ఉన్నది ఫస్ట్ నేను యూజ్ చేస్తున్నాను. అవసరం అయితే మనం మళ్ళా కొత్తది మేనేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ హారిజాంటల్ వీడియోస్ చూద్దాం. దెన్ స్టార్ట్ విత్ బ్లాంక్ అన్నాడు, లేదంటే స్టార్ట్ విత్ టెంప్లెట్స్ అన్నాడు. సో మనం ఏం చేద్దాం, స్టార్ట్ విత్ టెంప్లెట్స్ యూజ్ చేద్దాం. క్లిక్ ఆన్ ద స్టార్ట్ విత్ టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ ఆల్రెడీ దాంట్లో ఇనిషియల్ గా ఉంటే మనకి ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్. యానిమేకర్ ద్వారా కూడా మనం యానిమేకర్ ఏ టూల్ ఉంది, దాని ద్వారా కూడా మనం టెంప్లెట్స్ తీసుకోవచ్చు, బట్ ఇది అప్గ్రేడెడ్ వర్షన్. ఓకే, సో అండ్ ఇక్కడ చూడండి హలో ఐఎమ్ సూసన్ అని చెప్పని ఉంది. అండ్ ఇక్కడ మనకి మన కంపెనీకి తగ్గట్టుగా మనం ఏదైనా సరే మేనేజ్ చేయొచ్చు. సో 7 సింపుల్ వేస్ అని ఇచ్చాడు. అండ్ వర్క్ ప్లేస్ ఫైర్ సేఫ్టీ టిప్స్, ఎంప్లాయీ రిఫరల్ ప్రోగ్రామ్ పాలసీ అండ్ ఇలా సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి విచ్ ఈస్ ద బెస్ట్ అనేది చూసుకుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఇప్పుడు ఎంప్లాయీ రిఫరల్ ప్రోగ్రామ్. సో ఓకే, సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ తీసుకుని మేనేజ్ చేయబోతున్నాను. సో దాన్ని మనం చూద్దాం. దీని మీద ఇలా క్లిక్ చేయగానే మనకి ఆటోమేటికల్ గా ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ యానిమేషన్ మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దట్ విల్ బి ద యానిమేకర్. ఓకే, సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ నెట్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మనకి కొంచెం లేట్ గా ఓపెన్ అవుతుంది ఏదైనా సరే. నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే సో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ త్వరగానే ఓపెన్ అవుతుంది అది. ఓకే, సో ఎంప్లాయీ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది నేను టెంప్లెట్ తీసుకున్నాను. ఇక్కడ ఈ టెంప్లెట్ ని మనం మనకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. దెన్ ఒకసారి దాని యొక్క యానిమేషన్. సో ఇప్పుడు ఈ విధంగా మనకి యానిమేకర్ యొక్క ప్రోగ్రామ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ యొక్క టెక్స్ట్ ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా. ఓకే, ఎడిట్ టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఎడిట్ టెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఇది మీరు మార్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్. ఈ విధంగా ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన అకాడమీ పేరు రాస్తున్నాను. సో ఈ విధంగా మనం టెంప్లెట్ అనేది రాస్తాము. రాసిన తర్వాత దాన్ని మనం నీట్గా ఇలా ప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గీతలు ఉన్నాయి, ఆ గీతలను కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇలా మనం పైన కింద ఈ విధంగా వచ్చేలాగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద హౌ టు ఎడిట్ ద టెక్స్ట్ ఇన్ ద యానిమేకర్. అండ్ ఇఫ్ యూ వాంట్ యాడ్ ఇమేజ్, సో ఇక్కడ మనకి ఇమేజ్ ఆప్షన్ మీద ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం చూసాము ఆల్రెడీ, అప్లోడ్ చేసి చేసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ మనకి అప్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది, అప్లోడ్స్. ఓకే, అప్లోడ్స్ మీద క్లిక్ చేస్తే వస్తాయి. లేదు అంటే అప్లోడ్స్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ అప్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. సో గో టు ద అప్లోడ్స్. అండ్ ఇక్కడ మనకి ఎంతవరకు ఇచ్చాడు, ఆల్మోస్ట్ 25 GB దాకా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అక్కడని డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. సో అప్లోడ్ ద ఇమేజ్. సో ఇప్పుడు నేను ఏంటంటే ఏదైతే మనకి లోగోస్ అయ్యి ఉంటాయో ఆ వాటిని నేను అప్లోడ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడ లోగో ఉంది. సో ఆ లోగో తీసుకుంటున్నాను నేను. ఆ లోగోని అప్లోడ్ చేద్దాం మనం. ఓకే, అండ్ క్లిక్ ఆన్ ద లోగో. ఇట్ విల్ బి అపియర్డ్ ఇన్ ద యానిమేకర్ స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ దీన్ని నేను ఏం చేయబోతున్నానంటే ఈ యొక్క ఫ్లాగ్ మీదకి వచ్చేలాగా మేనేజ్ చేస్తున్నాను. అండ్ లైక్ దిస్. సో మీరు ఇంకా సైజ్ కావాలి తగ్గించాలనుకున్నా కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం యానిమేకర్ ద్వారా ఇమేజ్ ని యాడ్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇమేజ్ అప్లోడింగ్ టూల్స్. ఓకే, సో ఫస్ట్ స్క్రీన్ అయిపోయింది. అండ్ సెకండ్ స్క్రీన్ చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి వి ఎట్
స్క్రిప్టీ ఇంక్ ఆర్ ఏ ఫ్యామిలీ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మనం దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు. విఆర్ యునైట్ అని చెప్పి రాస్తున్నాను నేను ఇక్కడ. సో మనం ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఏది కావాలంటే దాన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనం చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్లైడ్ ఆప్షన్, వీ కేర్ ఫర్ ఈచ్ అదర్. సో ఇది మనకి బాగానే ఉంది. సో దెన్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కాబట్టి దీన్ని ఇలాగే నేను ఉంచేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఆప్షన్, we share the common goals to see our company's flag fly high. ఓకే, సో ఇక్కడ అవర్ కంపెనీ ఫ్లాగ్ ఫ్లై హై అన్నాడు కాబట్టి ఈ పర్టికులర్ దీన్ని ఇలా నేను కొంచెం కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ కూడా కంపెనీ యొక్క లోగోని ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో కంపెనీ యొక్క లోగోని ప్లేస్ చేస్తున్నా. సో అగైన్ క్లిక్ ఆన్ ద కంపెనీ లోగో, జస్ట్ చేంజ్ ఇట్ డైమెన్షన్స్ ఈ విధంగా అండ్ ప్లేస్ ఇట్ హియర్. సో దట్ మీన్స్ మధ్యలో కొంచెం సెంటర్కి వచ్చేలాగా ప్లేస్ చేయండి. సో ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఆల్రెడీ చాలా స్లైడ్స్ ఇచ్చాడు, దరిదాపు 12 స్లైడ్స్ ఇచ్చాడు. సో 12 స్లైడ్స్ మనం చేంజ్ చేసుకుంటూ రావాలి. సో ఒక 4 స్లైడ్స్ చూపించాను. అండ్ ఇక్కడ యానిమేషన్స్ కూడా ఉంటాయి, యానిమేషన్స్ కూడా చూడొచ్చు. అండ్ దీని మీద క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ పర్సన్ దట్ మీన్స్ స్కిప్ చేసుకుని వెళ్తూ ఉంటున్నాడు. సో ఈ పర్టికులర్ ఇది మనకి ఎలా వస్తుంది ఏంటి, ఈ యానిమేషన్ ఎట్లా మనం చేంజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, కమింగ్ టు ద చేంజ్ ద యానిమేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు ద డాష్ బోర్డ్ అండ్ క్రియేట్ ఏ సమ్ బ్లాంక్ టెంప్లెట్. సో టేక్ ఏ బ్లాంక్ టెంప్లెట్ ఏదైనా తీసుకోవచ్చు, లేదంటే దాంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. దాని వల్ల మనం చేంజ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఒక బ్లాంక్ తీసుకుంటున్నాను. క్రియేట్ వీడియో అని ఉంది, బ్లాంక్ పేజ్ తీసుకుంటున్నా. దెన్ ఇక్కడ మనం ఒక క్యారెక్టర్ ని ఎలా యానిమేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ మీకు దీన్ని ఎట్లా ఎడిట్ చేయాలనేది అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. సో ఇప్పుడు క్యారెక్టర్ యానిమేషన్ కూడా నీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కమింగ్ టు దిస్ థింగ్, ఇది మనకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఇది. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు అవసరం అయితే మంచి బ్యాక్గ్రౌండ్ ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ లైక్ దస్ నేను ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను, లేదంటే మనం ఏదైనా తీసుకోవచ్చు, మనకి డిపెండింగ్ అపాన్ ద మనం తీసుకునే దాన్ని బట్టి. సో ఇదైనా తీసుకోవచ్చు, దాన్ని బట్టి మనం క్యారెక్టర్ని చూజ్ చేసుకోవాలి. సో క్యారెక్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి క్రియేట్ యువర్ ఓన్ క్యారెక్టర్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మన యొక్క ఓన్ క్యారెక్టర్ని మనం తయారు చేసుకోవచ్చు. దాని యొక్క ఐ ఎలా ఉండాలి, నోస్ ఎలా ఉండాలి చూసుకుంటే, మేల్ అండ్ ఫీమేల్, చిన్నపిల్లలు, కిడ్స్ ఇట్లా ఇచ్చాడు వేరియస్ ఆప్షన్స్. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ దీస్ థింగ్స్. అండ్ ఇప్పుడు నేను బాయ్ కాబట్టి ఈ ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నాను. సో దీంట్లో మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఎట్లా ఇచ్చాడు. వీటిల్లో మనకి ఏది నచ్చితే అది మనం మేనేజ్ చేయొచ్చు. సో నాకు ఇది నచ్చింది, నేను ఇది తీసుకుంటున్నాను. దెన్ దీని మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా వస్తుంది మనకి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేంజ్ చేసుకుంటూ రావచ్చు. దీంట్లో మీకు ఇక్కడ ఫేషియల్ కలర్ ఇది. సో ఇది చేంజ్ చేసుకోవచ్చు అవసరం అయితే, లేదా అది అక్కర్లేదంటే యూజ్ వదిలేయటమే. సో అండ్ కమింగ్ టు ద హెయిర్ ఆప్షన్. సో హెయిర్ మనకి ఎలా ఉండాలి, సో హెయిర్ని ఎట్లా అయినా మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో ఈ విధంగా వస్తుంది హెయిర్. మీకు ఎట్లా అయినా సరే మనం మార్చుకోవచ్చు అనమాట ఈ విధంగా దాన్ని. ఓకే, సో ఇలా మీకు ఆల్రెడీ మీకు స్నాప్చాట్స్లో వాటిల్లో మీకు ఐడియా ఉంటే సేమ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయండి. ఈ విధంగా నేను మీకు ప్రతిదీ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను నార్మల్గా. అండ్ కమింగ్ టు దిస్ లైక్ దిస్. అండ్ దీన్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. బ్లాక్ అంటే బ్లాక్ వస్తుంది కంప్లీట్గా. సో ఇక్కడ హెయిర్ కలర్ ఉంది చూసారా. సో హెయిర్ కలర్ మీద క్లిక్ చేసి మనకి బ్లాక్ అంటే దెన్ ఇట్ విల్ చేంజెస్ టు బ్లాక్, ఎల్లో అంటే ఎల్లో, బ్రౌన్ అంటే బ్రౌన్, ఓకే, రెడ్ అంటే రెడ్, బ్లూ అంటే బ్లూ, ఈ విధంగా. ఓకే, సో నార్మల్గా అందరికీ బ్లాకే ఉంటుంది కాబట్టి నేను బ్లాకే సెలెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫేస్ షేప్. సో ఫేస్ షేప్ అనేది ఏ విధంగా ఉండాలి, మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ షేప్స్ అనేవి ఇచ్చాడు ఇక్కడ. సో దాన్ని బట్టి మనం షేప్స్ని చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను వాడిచ్చినటువంటి బేసిక్ షేప్ని ఫాలో అయిపోతున్నాను, ఏం మార్చట్లేదు. అండ్ కమింగ్ టు ద హెయిర్ కలర్ ఇన్ ద ఫేస్. అండ్ దాన్ని కూడా మనకి ఎలా కావాలంటే అలాగ మనం చూజ్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద హెవీ ఆర్ లైట్. ఇప్పుడు మనకి అవసరం లేదనుకుంటే వదిలేయండి, లేదంటే ఇలా. ఓకే, అక్కర్లేదనుకుంటే ఈ ఆప్షన్. ఓకే, అండ్ కమింగ్ టు ద ఐస్ కలర్స్. ఐస్ బ్లాక్లో ఉండాలంటే బ్లాక్, ఓకే, బ్రౌన్ ఉండాలంటే బ్రౌన్, లైట్ బ్రౌన్ అంటే లైట్ బ్రౌన్. ఓకే, సో ఈ విధంగా. అండ్ ఐబ్రోస్
హెయిర్ బ్లాక్ కాబట్టి ఐబ్రోస్ కూడా బ్లాకే. అండ్ ఐబ్రోస్ షేప్స్ కూడా ఉంటాయి ఇక్కడ, ఆ షేప్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయాలంటే ఈ బేసిక్ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఆల్రెడీ మీకు స్నాప్చాట్స్లో వాటిల్లో ఉంటాయి, వీటి గురించి నేను కొంచెం తక్కువ చెప్తేనే బెటర్ ఏమో. సో స్నాప్చాట్స్లో వాటిల్లో ఉంటాయి కదా, సేమ్ థింగ్స్ని మీరు ఫాలో అయిపోవచ్చు. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా మనం చేంజ్ చేసుకుంటాం. మనకి ఎట్లా కావాలంటే, ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్లో మనం నీట్గా డ్రెస్ స్టైల్స్ కానీ ఏవైనా సరే ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ చేంజ్ లైక్ దిస్. ఓకే, సో ఎట్లయినా సరే మనం మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్గ్రేడ్స్ కనుక ఇచ్చాడు అంటే మనకి పాసిబిలిటీస్ లేవని చెప్పి గుర్తుంచుకోవాలి మీరు. అప్గ్రేడ్స్ ఇస్తే మనం ఏం చేయలేము, మనం వాటిని చేంజ్ చేయడానికి కూడా పాసిబిలిటీస్ అనేవి కంప్లీట్గా ఉండదు. ఓకే, సో అండ్ డ్రెస్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత డ్రెస్ యొక్క కలర్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ బ్రౌన్ ఉంది, మనం బ్లాక్ ఎలా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇలా మనం వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇక్కడ షర్ట్ ఉందండి, ప్యాంట్. ఓకే, బ్లాక్, ఇట్ విల్ బి చేంజెస్ యాజ్ బ్లాక్. ఓకే, ఆర్ బ్లూ, ఇట్ విల్ చేంజెస్ యాజ్ బ్లూ, డార్క్ బ్లూ. ఓకే, వైలెట్, ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ అండ్ నేను ఇక్కడ కింద బ్లాక్ వేసాను కాబట్టి పైన లైట్ బ్లూ తీసుకుంటున్నానండి. లైట్ బ్లూ కూడా బాగాలేదనుకుంటా, బ్లాక్ తీసుకున్నానులే. ఓకే, రైట్. సో అండ్ స్పెట్స్ కావాలంటే ఉంచొచ్చు, లేదంటే స్పెట్స్ అక్కర్లేదంటే స్పెట్స్ తీసేయచ్చు, ఈ విధంగా. ఓకే, మనకి ఏ స్పెట్స్ కావాలంటే ఆ స్పెట్స్ కూడా ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తాడు. మనకి ఏదైతే నెసెసరీ మనకి కావాలి అనుకుంటామో దాని ప్రకారం మీరు స్పెట్స్ పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఓకే, అండ్ ఈ స్పెట్స్ యొక్క కలర్స్ కూడా ఇచ్చాడండి, మీరు బ్లాక్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు మనం. ఓకే, బ్లాక్ ఫ్రేమ్ అండ్ బ్లాక్ గాగుల్స్. అండ్ చైన్స్, గర్ల్స్ అయితే చైన్స్ పెడతారు, బాయ్స్ అయితే వాచెస్ పెడతారు కొంతమంది. సో ఇవన్నీ మనం ప్లేస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా మనం మన యొక్క దీనికి యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద కలర్స్, స్మైలీ కలర్స్ అండ్ ఎడిషనల్ థింగ్స్ ఇవన్నీ. సో ఏమన్నా టాటూస్ కానీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం అక్కర్లేదు, ఇది మనకి చాలు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ క్లిక్ ఆన్ ద సేవ్, కంటిన్యూ ఎడిటింగ్, సేవింగ్ అండ్ దెన్ గో టు ద బ్యాక్ టు ద ప్రాజెక్ట్. ఓకే, మన ప్రాజెక్ట్లోకి వచ్చేసాం అగైన్. అండ్ మన క్యారెక్టర్ క్రియేషన్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఎలా యానిమేట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దాన్ని యానిమేట్ చేయడానికి ముందుగా ఫస్ట్ ఆ క్యారెక్టర్, మనం ఏదైతే క్యారెక్టర్ని తీసుకున్నామో ఆ క్యారెక్టర్ని ఫస్ట్ ఇక్కడికి డ్రాగ్ చేసుకోండి. ఫస్ట్ క్లిక్ ఆన్ ద క్యారెక్టర్, ఇట్ విల్ బి యాడెడ్ టు ద అవర్ సీన్. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ బ్యాక్గ్రౌండ్, జస్ట్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేసేయండి. అండ్ బెటర్ టు టేక్ దిస్, దట్స్ బెటర్. ఓకే, ఆర్ ఏవైనా మీ ఇష్టం, మీకు ఏదైతే బాగుంటుందో దాన్ని బట్టి తీసుకోండి. అండ్ ఇమేజ్ని మనం ఇప్పుడు బయటికి తీసుకుందాం. దీనికి ఒక ఆప్షన్ ఇవ్వచ్చు, లేదంటే తను నడుస్తున్నట్టుగా మనం మేనేజ్ చేయొచ్చు. తను నడుస్తున్నట్టు మేనేజ్ చేయాలంటే ఇక్కడ మనకి నడిచేటువంటి ఆప్షన్ ఉంటుంది, అది కూడా చూద్దరు. అంటే ఇక్కడ డిఫరెంట్ యానిమేషన్స్ ఉన్నాయి. ఇది చూసారా, వాకింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తను ఇక్కడ వాకింగ్ చేస్తున్నట్టుగా వస్తాడు. ఓకే, ఆ వాకింగ్ చేస్తున్నట్టుగా వచ్చినటువంటి తనని మనం ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇక్కడ ప్లేస్ చేయాలి. బట్ యానిమీ క్యారెక్టర్ ఇంత పొడుగు ఉండదు కదా, సో మనం ఏంటంటే చిన్నగా ప్లేస్ చేద్దాం ఈ విధంగా. ఓకే, సో అక్కడికి వచ్చే ముందు మనకి ఇక్కడ ఇనిషియల్గా ముందు ఉండాలి వాడు. సో అందుకని క్యారెక్టర్ నేను ఇక్కడ చిన్నది చేసుకుని కింద ప్లేస్ చేశాను. ఇక్కడ దీనికి ఒక యాక్షన్ మాత్రమే ఉంది, 4-5 యాక్షన్స్ కనుక మనం యాడ్ చేయాలి అంటే ఇక్కడ యాక్షన్ ప్లస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ద యాక్షన్ ప్లస్. ఓకే, సో యాక్షన్ ప్లస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది ఫస్ట్ బేసిక్ ఆప్షన్, బయట ఉన్నాడు తను, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ప్లస్ లోకి వెళ్ళండి, అగైన్ టేక్ ద యాక్షన్, అక్కడికి వెళ్ళి యాక్షన్ తీసుకోవాలంటే అక్కడ దాకా నడవాలి తను. సేమ్ మళ్ళీ అదే యాక్షన్ తీసుకుంటున్నాను నేను, ఈ యాక్షన్ తీసుకుని సేమ్ యాక్షన్ తీసుకుంటున్నాను. యాక్షన్ తీసుకున్నాను కదా, అది తీసుకున్న దాన్ని నేను ఏంటంటే అప్లై చేస్తున్నా. ఇట్లా క్లిక్ ఆన్ అప్లై, సో సేమ్ యాక్షన్ విల్ బి అప్లైడ్. సో ఈ పర్టికులర్ యాక్షన్ ని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకొద్దాం అనుకుంటున్నాను, తను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి నడుద్దాం అనుకున్నాడు, ఇక్కడ దాకా నడిచాడు. నడిచిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాడని చూద్దాం. నెక్స్ట్ దీని కింద మీరు స్క్రోల్ బార్ ఆప్షన్ చూడొచ్చు. ఈ వీడియోలో తను ఎంత సెకండ్స్ పాటు నడవాలి అనేది ఇక్కడ మీకు ఉంటుంది. సో అది ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ మీద సెలెక్ట్ అయి ఉంది కాబట్టి దీన్ని ఒక 3 సెకండ్స్ పాటు నడవాలి అని చెప్పని అన్నారు అనుకోండి, 3 సెకండ్స్ పాటు నడుస్తుంది ఆటోమేటిక్గా. ఓకే,
సో ఇలా డ్రాగ్ చేసుకోవాలి, కింద పింక్ కలర్ బార్ని డ్రాగ్ చేసుకోండి. 3 సెకండ్స్ పాటు తను నడుస్తాడు. లేదు మీకు 3 సెకండ్స్ అవసరంలా 2 సెకండ్స్ కల్లా వాడు రావాలంటే 2 సెకండ్స్కి దాన్ని సెట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత దెన్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మళ్ళా సేమ్ యాక్షన్ ప్లస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా నడవాలి కదా, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సంథింగ్ ఏదో ఒకటి మాట్లాడేటట్టుగా మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ నేను క్లిక్ ఆన్ యాక్షన్ ప్లస్ అండ్ టేక్ ద వాకింగ్ అగైన్. సో take this again and click on right and drag this like this and ఇక్కడ దాకా వచ్చాడు. ఓకే, సో అండ్ దీన్ని కూడా మనం ఆల్రెడీ 2 సెకండ్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం 4 సెకండ్స్ పాటు పెట్టుకోవాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ ద వైట్ బార్, స్లోలీ ఇట్ విల్ గోస్ టు ద 4 సెకండ్స్. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. అండ్ 4 సెకండ్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నేను ఇంకో యానిమేని దీనికి యాడ్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ద యాక్షన్ ప్లస్ అండ్ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత తను అక్కడికి వచ్చి ఏదైనా చెప్తున్నట్టు చెప్పాలి, లేదంటే బాగా చెప్తున్నట్టు కానీ. ఓకే, లేదంటే ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ డాక్టర్ అయితే డాక్టర్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. వెహికల్ ట్రక్ కూడా తీసుకోవచ్చు మనం కావాలంటే. ఇలా మనకి ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే విల్ టేక్ ద సో ఓకే, నేను తను ఏదన్నా పిక్ చేసినట్టుగా చూపిస్తానండి, అది బెటర్. సో ఇప్పుడు ఇక్కడ షోకేస్ ద ట్యాబ్ చూపిస్తున్నట్టు మనం తీసుకుందాం. సో దీని మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా. సో అది దానికి అప్లికబుల్ అయిపోతుంది. అప్లికబుల్ అయిపోయిన తర్వాత దీని మీద దట్ మీన్స్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడికి తీసుకురండి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అది ఆటోమేటికల్గా అప్లై అయిపోతుంది. ఓకే, సో అప్లై అని చెప్పి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా యాక్షన్ ప్లస్ అనేది కంప్లీట్గా అప్లికబుల్ అయిపోతుంది. జస్ట్ నౌ క్లిక్ ఆన్ ద ప్లే బటన్. ఓ సారీ, ఇక్కడ దీన్ని నేను మార్చలేదు. సో ఇప్పుడు దీన్ని కూడా మారుద్దాము. దీన్ని ఒక 6 సెకండ్స్ దగ్గరికి వచ్చే లెక్క. ఓకే, అండ్ ఓకే అండ్ క్లిక్ ఆన్ అప్లై. సో ఇప్పుడు మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ఎక్కువైనాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక 2 యాక్షన్స్ ఫస్ట్ మనం టెస్ట్ చేసి చూద్దాము. దెన్ వి విల్ అప్లై రిమైనింగ్ థింగ్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. దెన్ క్లిక్ ఆన్ అప్లై. తను ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఓకే, దెన్ సి ఇక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసాడు ఆల్మోస్ట్. ఓకే, సో ఈ విధంగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్షన్స్ అప్లై చేసుకోవచ్చు. సో ప్లస్ ని కరెక్ట్ గా క్లిక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం చేసేటప్పుడు. సో ఇక్కడ మనకి ఏంటంటే దాని యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మరి బిల్డింగ్ అంత హైట్ ఉండదు కాబట్టి నేను చిన్న సైజ్ తీసుకున్నాను. ఓకే, సో ఈ లైన్ మార్క్ చూసుకోండి మీరు ఎప్పుడు కూడా కరెక్ట్ గా స్ట్రైట్ గా మనం ప్లేస్ చేసుకోవాలి, లేదంటే దాని యాక్షన్ సరిగ్గా పెర్ఫామ్ కాదు. ఓకే, సో ఇలా క్లిక్ చేశాను, అక్కడి నుంచి నడుచుకుంటా తను ఇక్కడికి వచ్చేసాడు డైరెక్ట్ గా. ఓకే, సో ఇది డిపెండింగ్ అపాన్ మనం ఏదైతే లెంగ్త్ ఆఫ్ వీడియో అనేది కింద మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి ఇక్కడ తను నడుస్తాం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో సీన్ 1 లో మనం అలా యాడ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ తను ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే మనకి ఇక్కడ యాడ్ వాయిస్ ఓవర్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి రికార్డ్ వాయిస్ ఓవర్, డైరెక్ట్ గా సీన్ తో పాటు అక్కడికి వెళ్ళిపోయి మనం మాట్లాడటం. ఓకే, మనం ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి, దీనికి రాసుకుని మాట్లాడటం మన వాయిస్ ఓవర్ తో. లేదంటే టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో ఆ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఏదైతే టెక్స్ట్ అనేది ఇచ్చేస్తామో ఆ టెక్స్ట్ అక్కడ తను మాట్లాడుతూ వెళ్తాం కానీ, లేదంటే తను ఏదైనా చెప్పడం కానీ అట్లాంటివి చేస్తాడు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద అప్లోడ్ వాయిస్ ఓవర్, మనం ఆల్రెడీ వాయిస్ ని రికార్డ్ చేసేసుకుని దాన్ని మనం అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ మనం టెక్స్ట్ టు స్పీచ్ తీసుకుందాము. టెక్స్ట్ టు స్పీచ్ తీసుకుంటే ఇక్కడ మనకి స్క్రిప్ట్ రాయాలి. హాయ్ ఎవ్రీవన్ అని చెప్పి రాస్తున్నాను నేను నార్మల్ గా.
హాయ్ ఎవ్రీవన్ అని చెప్పి రాశాను కదా. ఇక్కడ కేటగిరీస్ కూడా ఉంటాయి. ఏ కేటగిరీ, పాడ్కాస్టరా, ఎడ్యుకేటరా, ఇలా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని తీసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, జెండర్ తను ఇప్పుడు మేల్ వర్షన్ తీసుకున్నాం కాబట్టి మనం అక్కడ మేల్ కాబట్టి మేల్, లేదంటే ఫీమేల్ తీసుకోవాలి. ఇక్కడ స్టార్ ఉన్నవి మాత్రం అప్గ్రేడ్ ప్లాన్స్ లో ఉంటాయి అండ్ రిమైనింగ్ అనేవి నార్మల్ గా ఉంటాయి. జేసన్, సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. Hi everyone. సో జేసన్ యొక్క వాయిస్ అనమాట ఇది. సో అది మనం ఆల్రెడీ ప్లే చేసి చూసాము. దెన్ వి యాడ్ ద Hi everyone. ఓకే రైట్. సో క్లోజ్ ఇట్ అండ్ క్లిక్ టు యాడ్ నేమ్. హాయ్ అని చెప్పి రాస్తున్నాను. సో ఈ విధంగా మనం ఇనిషియల్ గా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎన్హాన్స్ చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, మన టెంప్లెట్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం అప్లోడ్ వాయిస్ ఓవర్ కానీ టెక్స్ట్ టు స్పీచ్. ఇప్పుడు టెక్స్ట్ టు స్పీచ్ మనం తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాడ్ టు టైమ్ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ టు టైమ్ లైన్ అని చెప్పి క్లిక్ చేయగానే ఆ టైమ్ లైన్ కి యాడ్ అయిపోతుంది అనమాట. సో హాయ్ ఎవ్రీవన్, ఐ విల్ అగైన్ టైప్ ఇట్. హాయ్ ఎవ్రీవన్ అండ్ సెలెక్ట్ ద కేటగిరీస్. ఇట్స్ ఎడ్యుకేటర్ అండ్ ఆల్ పెడుతున్నాను, బెటర్ అది. సో మెయిల్ కాబట్టి మెయిల్ యొక్క వాయిస్ జేసన్. ఓకే, అండ్ జేసన్ ఐ థింక్ ఇట్ ఈస్ ద అప్గ్రేడెడ్ వర్షన్ అనుకుంటా అండి. నేను నార్మల్ వర్షన్ ట్రై చేస్తాను, ప్లే అవ్వట్లేదు అది. స్టార్ చూద్దాం. ఓకే, Hi everyone. ఓకే, సో ఇక్కడ యాడ్ టు టైం Hi everyone. నాకు రావట్లేదు, ఎందుకంటే అప్గ్రేడ్ ప్లాన్ కాబట్టి తీసుకోవాలేమో మేబీ. సో నేను ఇది తీసేస్తున్నాను. దాని బదులుగా మనము రికార్డ్ వాయిస్ ఓవర్ రావచ్చు, లేదంటే అప్లోడ్ వాయిస్ ఓవర్ అని చెప్పి మనం ఫైల్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా ఫైల్ని అప్లోడ్ చేసుకోవాలంటే ఇనీషియల్గా మనం ఏం చేయాలంటే జస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా జస్ట్ గూగుల్ సెర్చ్ హాయ్ ఎవ్రీవన్ బీజిఎమ్స్, హాయ్ ఎవ్రీవన్ MP3 అని చెప్పి క్లిక్ చేశారనుకోండి, వస్తాయి మనకి ఇక్కడ ఆల్మోస్ట్. అది సాంగ్ ఇస్తాడు, మనకేం సాంగ్స్ గింగ్స్ ఏం అవసరం లేదండి. నార్మల్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేనేజ్ చేయొచ్చు, సాంగ్స్ ఏం అవసరం లేదు. మనకి టెక్స్ట్ టు MP3 కన్వర్టర్స్ ఉంటాయి, అవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ టు MP3 అని చెప్పాను అంటే ఇక్కడ TTS అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాయిస్ ఓవర్స్ వస్తాయి, రెగ్యులర్ అండ్ ఏ ఇలా వస్తాయి కదా. సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసుకోండి మీరు. హాయ్ ఎవ్రీవన్. ఓకే, సో ఐఎమ్ టైపింగ్ ద టెక్స్ట్ లైక్ దిస్ అండ్ హియర్ మనకి మెయిల్ వాయిస్ కావాలి కాబట్టి ఎక్కువ పెట్టాను, రీడ్ చేయమంటున్నాను, రీడ్ చేస్తాను చూడండి. Hi everyone. రైట్. సో ఈ మరీ ఫాస్ట్ గా ఉంది, స్లోగా కావాలంటే స్లోగా కూడా చేస్తారనమాట, డీపర్ వాయిస్. Hi everyone. సో డౌన్లోడ్ యాజ్ MP3 అని చెప్పి క్లిక్ చేస్తారు. జస్ట్ ఇట్ విల్ లైక్ డౌన్లోడ్ యాజ్ MP3. ఓకే, అండ్ క్లిక్ ఆన్ అవర్ అన్టైటిల్డ్ వీడియో నౌ. ఓకే, సో ఇట్లా వచ్చిన తర్వాత అప్లోడ్ మీదకి వెళ్తారు. అప్లోడ్కి వెళ్ళి దెన్ చూస్ ద డౌన్లోడింగ్ ఫైల్, TTS ఫైల్ తీసుకోండి అండ్ ఇట్ విల్ బి యాడెడ్ లైక్ దిస్. సో ఈ విధంగా అప్లోడ్ అవుతుంది మీకు. అప్లోడ్ మీరు యాడ్ చేయండి. Hi everyone. సో ఎక్కడికి వచ్చిన తర్వాత తను మనకి యాడ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి అది యాడ్ అయ్యింది. సో ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి కదండి నార్మల్గా స్టార్టింగ్ అయ్యేది వీడియో. ఓకే, Hi everyone. ఇక్కడికి వచ్చిన తర్వాత హాయ్ ఎవ్రీవన్ అని చెప్పి అంటాడు అనమాట. సో అలా అనాలంటే ఈ యానిమీని మనం ఇటువైపు రోడ్ వైపు మధ్యలోకి తిరిగేటట్టుగా మనం చేంజ్ చేసుకోవాలి. అంటే మీరు అగైన్ దీంట్లోకి వెళ్ళి యాక్షన్ ప్లస్ ఎడిట్ యాక్షన్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ యాక్షన్లోకి వెళ్ళి ఈ యాక్షన్ మీరు చేంజ్ చేసుకోండి. యాక్షన్ 2 ఉంది కదా, ఈ యాక్షన్ 2ని ఏం చేస్తారంటే రీప్లేస్లోకి వచ్చి హ్యాండ్ సిగ్నల్ చేసేటువంటి ఇమేజ్ ఉంటుంది, అది తీసుకోండి. ఇదిగోండి చూసారా, హ్యాండ్ సిగ్నల్ చేసే ఇమేజ్. అండ్
just click tick mark and apply it and just play. Hi everyone. రైట్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమేస్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యానిమేకర్ అండ్ దీస్ ఆర్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద యానిమేకర్. అండ్ ఇప్పుడు మనకి యాక్షన్ అవసరం లేదంటే క్లియర్ యాక్షన్ ప్లస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. అండ్ యానిమేషన్ కూడా ఉంది ఇక్కడ. అడిషనల్గా మనం ఏమన్నా రొటేట్ చేయాలా ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే, సో బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ లిప్ సింక్ ఆటోమేటిక్గా దీని మీద క్లిక్ చేస్తే మీదే ఏదైతే వాయిస్ ఉంటుందో ఆ వాయిస్తో మనం లిప్ సింక్స్ ఇచ్చుకుని మంచి మంచి వీడియోస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద యానిమేకర్ అండ్ we will prepare the so many videos like this with the help of Animaker. Okay, that's all for the today's class. Please like, share and subscribe to our channel for more important sessions and thank you so much everyone.